దివ్య ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి రిసీవర్ని చెవికాంచుకొని హలో అంది. దివ్య, నేను హేమంత్ను. మీరా? చెప్పండి. ఆఫీస్కి వెళ్ళాక ఏ రాత్రికో ఇంటికొచ్చే భర్త మధ్యలో తన కోసం కనీసం ఫోన్ కూడా చేయని ఆయన ఆఫీస్కి వెళ్ళిన 2 గంటల్లోపే ఫోన్ చేయడం ఆమెకు ఆశ్చర్యమనిపించింది. దివ్య, అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి. సిస్టమ్ అనలిస్టుల కాన్ఫరెన్స్ అక్కడ జరుగుతుంది. దానికి వెళ్ళవలసిన వ్యక్తి సడన్గా డ్రాప్ అవ్వడంతో నేను వెళ్ళవలసి వస్తుంది. మరో 2 గంటల్లో ఫ్లైట్. నువ్వో 2 జతల బట్టలు బ్రీఫ్ కేసులో సర్దేసి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి రావాలి. నేను కారులో నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. సారీ దివ్య, అనుకోకుండా వెళ్లాల్సిన ప్రయాణం. నీకు శ్రమిస్తున్నాను. ఎయిర్పోర్ట్లో కలుద్దాం. బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. అసలు తను ఊహించుకున్న జీవితం ఏంటి? ఇప్పుడు జరుగుతుందేంటి? పెళ్లికి ముందు తను ఎలా ఉండేది? ఎంతో చలాకీగా, హుషారుగా, నవ్వుతూ తుళ్ళుతూ ఉరికే జలపాతంలా ఉండేది. హేమంత్ పరిచయమే గమ్మత్తుగా జరిగింది. అతను తనలా భావుకుడే. సాహిత్యం అంటే కాస్తో కోస్తో అభిరుచి గలవాడే. కానీ పరిస్థితులు అతన్ని ఇలా తయారు చేశాయని అంటాడు. అప్పటి తమ పరిచయం వల్ల తమ పెళ్ళైన తొలి రోజుల్లో తాము గడిపిన క్షణాలు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి. గోదావరి ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్. తన ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ కావడానికి బయలుదేరింది. అప్పర్ బెర్త్. అప్పటికి కింద బెర్త్లో ఒక అతను సెటిల్ అయిపోయి రీడర్స్ డైజెస్ట్ చదువుకుంటున్నాడు చిప్స్ తింటూ. అప్పర్ బెర్త్లోకి అతన్ని వెళ్ళమని రిక్వెస్ట్ చేసి అతని లోయర్ బెర్త్ను తనకివ్వమని అడుగుదామనుకుంది. కానీ అంతలోనే మొహమాటం అడ్డొచ్చి ఆ ప్రయత్నం మానుకొని ఆలోచిస్తూ ఉండగానే అతను ఒకసారి తన వైపు చూసి మళ్ళీ పుస్తకంలో తలదూర్చేశాడు. ప్రస్తుతానికి ఎదురుగా ఉన్న లోయర్ బెర్త్ ఖాళీగానే ఉంది కదా, అంతగైతే వాళ్ళు వచ్చాక చూద్దాంలే అనుకొని ఎదురుగా ఉన్న లోయర్ బెర్త్లో తను సెటిల్ అయింది. రైల్వే వారు అరేంజ్ చేసిన బెడ్రూమ్ని విప్పి బెడ్డింగ్ పరుచుకొని తను సెటిల్ అయింది. చేతిలోకి పుస్తకం తీసుకొని పరిసర ప్రాంతాల్ని పూర్తిగా మరిచి అందులో లీనమైపోయింది. ఎక్స్క్యూజ్ మీ అని పిలవడంతో ఉలిక్కిపడింది. ఎదురుగా ఉన్న తను పిలుస్తున్నాడు. ఏంటి అన్నట్లు చూసింది తను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చదివేశాక ఆ పుస్తకం ఒకసారి ఇస్తారా? అలాగే అంటూ వెంటనే తన పుస్తకాన్ని అతనికిచ్చింది. అతనిచ్చిన రీడర్స్ డైజెస్ట్ అందుకుంటూ తర్వాత తను ఆ పుస్తకంలోని ఒక కథను చూపిస్తూ ఈ కథ చదివారా మేడం అని అడిగాడు. అంది తను. ఈ కథ రాసిన రచయిత్రి పక్కా ఫెమినిస్టులా ఉంది. మగవాళ్ళని తప్పు పట్టిందే తప్ప ఆడవాళ్ళు కూడా అందుకు బాధ్యతలవుతారని తెలీదా? ఎక్కడో కొంతమంది మగాళ్ళు అలా ఉంటారని మొత్తం అందరు మగాళ్ళు అంతే అన్నట్లు జనరలైజ్ చేయడం బాగాలేదు. ఆమె కూడా ఒక మగాడికి భార్య అయి ఉంటుంది కదా. అయినా ఈ మధ్య పని కట్టుకొని మరీ తిడుతున్నారు మగవారిని. ఇంతకు ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? నాకేం తప్పనిపించలేదు. ఆ పరిస్థితులు ఆమెకు అంతకన్నా మార్గం తోచలేదు. అందుకనే నిర్ణయం తీసుకుంది. అంత మాత్రం చేత అందరు మగాళ్ళని తిట్టినట్టనే అర్థం రాలేదు. మీరు అపోహపడి భుజాలు తడుముకుంటున్నారు అంది తను. అతను ఇంకేం మాట్లాడలేదు. పుస్తకం ఇచ్చేసి తన వివరాలు కనుక్కొని అతని వివరాలు చెప్పాడు. అలా పరిచయం జరిగింది. ఇంతలో ఏదో స్టేషన్ వస్తే అతను దిగి 2 నిమిషాల్లో మళ్ళీ వచ్చేశాడు. అతని చేతిలో యాపిల్స్ వాటర్ బాటిల్. తనకో యాపిల్ ఆఫర్ చేసి వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. తను తీసుకోక తప్పింది కాదు. రాజమండ్రి వస్తుందనగా తను టెన్షన్ పడ్డం చూసి అడిగాడు, ఎవరైనా స్టేషన్కి వస్తున్నారా అని. అవునండి, మా ఫ్రెండ్ కలుస్తానందే అంది తను. అయితే సరే పదండి నేను వస్తాను అంటూ తనతో వచ్చి గేటు దగ్గర నిలబడి వెతుకుతుంటే ప్లాట్ఫామ్పై మౌనిక కనిపించింది. హాయ్ అంటూ ఆమె తనను చుట్టేసింది. తను అతన్ని పరిచయం చేసింది మౌనికకి. ఆమె ప్రశ్నార్థకంగా తన వైపు చూస్తుంటే, అన్నట్లు దివ్య, నీ కథ మగమహారాజు చదివానే, బాగుంది, చాలా బాగా రాశావు. మగాళ్ళందరికీ నిజంగా గుణపాఠం అవుతుంది. దాని మీద అభిప్రాయం కూడా వెంటనే రాసి పంపించేశాను అని అంది. అతని మాటలు వింటున్న అతని ముఖంలో రంగులు మారటం తను గ్రహించింది. మౌనికకి బాయ్ చెప్పి తను అతను మళ్ళీ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఈ కథ రాసిన దివ్య మీరా? మీరు రచయిత్రయ్య అడిగాడు అతను. చిరునవ్వునే సమాధానంగా విసిరింది తను. దాన్ని చిరుకోపంగా భావించాడో ఏమో మరి. సారీ అండి, రాసింది మీరని తెలియక ఏదేదో అనేశాను. రియలీ ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు. దానిదే ముందులేండి, మీ అభిప్రాయం మీరు చెప్పారు, తప్పేముంది. మా ఆడవాళ్ళు పనిలేక రాస్తూ ఉంటాం. ఆ పనికిరాని రాతల్ని పుస్తకం కొనుక్కోకుండా ఎరువడికి చదివి తిడుతుంటారు. మీ విషయంలో ఎరివిచ్చిన వారినే తిట్టడం కరెక్ట్. అరే సారీ చెప్పా కదా మేడం, నాకు కథలంటే ఆసక్తే, అందుకే అడిగి మరీ చదివా. అయినా మాలాంటి పాఠకులు మీకు దొరకద్దు. మరేం, పుస్తకం ఎరివిచ్చి మరీ తిట్టించుకోవడానికి. అబ్బా, మాటి మాటికి మీరు అలా అంటూ ఉంటే నాకేదోలా ఉంది. అలా అన్నందుకు చంపలేసుకుంటున్నాను, సరేనా? అబ్బే, అంతంత మాటలు ఎందుకులేండి. అయితే కోపం పోయినట్లేనా? ఇక నుండి మన స్నేహితులం అన్నాడు. సరేనంది తను. అలా పరిచయమైన తాము ఒకరి అడ్రస్ మరొకరు తీసుకొని అప్పుడప్పుడు ఫోన్స్ చేసుకుంటూ పరిచయాన్ని మరింత పెంచుకొని
ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది. ఇరువైపుల పెద్దల నుండి అభ్యంతరాలేం లేవు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తాము హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. హేమంత్ ఉద్యోగరీత్యా. పెళ్లైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవారు తాము. బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళిన అరగంటలో ఫోన్లు, గంటలో వచ్చేసి తనని ముద్దులతో ముంచెత్తేసి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. తమ మధ్య సంభాషణలు కూడా ఎంతో చతురతతో నడిచేవి. ఆ రోజు తన అద్దం ముందు నిలబడి తయారవుతుంది. వెనక నుండి మెల్లగా వచ్చి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో హస్కీ వాయిస్తో అన్నాడు. ప్రకాష్? శ్రీకాంత్? కాదా? అయితే సుకుమార్. అవునా అంది తను అల్లరిగా. ఏయ్, నిన్ను వంటి ముందుకొచ్చి ఎవరు వీళ్ళంతా? నీ ఆరాధకులా? నీ అందానికి దాసులైన ప్రేమికులా? పేర్లెన్ని ఉన్న భగవంతుడు ఒక్కడే అన్నట్లు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలికేది ఈ మొద్దబ్బాయే అంటూ అతని ముక్కు పట్టుకొని ఊపింది. దివ్య, ఈ చీరలు ఎంత బాగున్నావో తెలుసా? అసలు నీ అందం ఎక్కడ మొదలైందో, ఎక్కడంతమైందో కూడా తెలీదు. ఒళ్ళంతా వయ్యారమే. మత్తుగా కనిపించి నీ కళ్ళల్లో ఉందో, తేనెపూత పూసినట్లుండే పెదవుల్లో ఉందో, లేక చాలు చాలా ఆపండి. నా అందం సంగతి నాకు తెలుసులేండి. ఏం తెలుసు? ఇంత పెద్ద రచయిత్రవే గాని చాలా విషయాలు తెలియవులా ఉంది నీకు. చలం అంటాడు కదా. ఎవరా చలం? మీ స్నేహితుడా లేక ఏదైనా హెడ్ మాస్టరా? అంది తను ఉడికిస్తూ. అందుకే నీకేం తెలీదు అందే. చలం గారని స్త్రీవాది, అభ్యుదయ రచయిత. ఓహో, ఆయన తెలియకేం? అసలు సిసలైన ఫెమినిస్ట్ ఆయన. ఇంతకీ ఏమన్నాడేంటి? స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. స్త్రీకి మెదడుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. స్త్రీకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అంటాడు. అంత లేటు వయసులోనే ఆయనంతటి గొప్ప భావాలు చెప్పినప్పుడు ఇంత చిన్నవాళ్లం, వయసులో ఉన్నవాళ్లం మనం వాటిని పాటించొద్దు అంటూ అమాంతంగా ఎత్తుకొని మంచంపై సుతారంగా సైనింపచేసి పక్కన చేరి చక్కిలిగింతలు పెడుతూ అతడి బహువుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తి అతని కనుకువగా మలుచుకుంటూ శరీరంలోని అన్ని అవయవాలను వీణమీటినట్లు మీటి రాగాలు పలకించి ఆనందంగా అతనికి సహకరించి గాలిని తమ మధ్యకు చొరబడనీయకుండా ఆ క్షణం కాలం ఆగిపోయేలా. కొన్ని నెలలకే మంచి కంపెనీలో ఆఫర్ వచ్చేసరికి పనిచేస్తున్న కంపెనీకి రిజైన్ చేసి కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాడు హేమంత్. అప్పటికే చాలా పేరున్న సంస్థ. పనిభారం ఎక్కువ. ఉదయం వెళ్తే రాత్రే, అక్కడే లంచ్. రాత్రి 10 దాటాకో రావడం. తీరా వచ్చాక కనీసం ఎలా ఉన్నావు, ఎలా గడిపావని అడగడం కూడా లేదు. టేబుల్పై రెడీగా ఉన్న భోజనం చేసేయడం, కంపెనీ వరకు కాసేపు చూసుకోవడం. తనను ప్రేమగా దగ్గరకు తీసుకున్న క్షణాలు కరువైపోయాయి. అనురాగంతో మాట్లాడే మాటలు మాయమైపోయాయి. రాత్రులు యాంత్రికంగా గడిచేవి. సంవత్సరం తిరిగేసరికి హేమంత్కి ప్రమోషన్ కూడా వచ్చింది. క్యాంపులు వెళ్లాల్సిన పరిస్థితి. వారం రోజులు, ఒక్కోసారి 10 రోజులు. ఈ రకమైన పని ఒత్తిడితో తనని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఎన్నో ఊహలతో, కోరికలతో ప్రారంభమైన జీవితం మొదట సాఫీగానే సాగి ఒక్కసారిగా యాంత్రికమైపోయింది. ఎంతో అసంతృప్తి చోటు చేసుకుంది. ఒకరోజు, ఏంటి హేమంత్ ఇది? ఎంత ఉద్యోగమైనా భార్యను కూడా పట్టించుకోలేనంత బిజీనా? ఎంతసేపు నీ పని, నీ గొడవ, నీ కంపెనీ చేసే తప్ప నా సంగతి ఏమైనా పట్టించుకుంటున్నావా? నేనేమన్నా నిన్ను అడగరానివేమైనా అడిగానా? కోరరాని కోరికలు ఏమైనా కోరానా? ఇంటి పట్టున ఉండి నేను ఒక మనిషినేనని గుర్తించి నా కోసం కూడా కొంత సమయం స్పేర్ చేయమంటున్నాను, అంతేగా అందే. దానికతను తేలిగ్గా నవ్వేసి, అదేంటో ఎలా అంటావో? ఇదంతా ఎవరి కోసం? నీకోసం, నా కోసం. అంటే మన కోసం. జీవితాన్ని అనుభవించాలంటే, మనకు కావలసిన విధంగా మలుచుకోవాలంటే డబ్బు చాలా అవసరమని ఈ మధ్యన గ్రహించాను. అందుకేగా కంపెనీ మారాను. మన జీవితంలో కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా. అందుకే అంటారు దీపం వండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. అందుకని ఓపిక అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోమంటాడు ఈ హేమంత్ అనేసి వెళ్ళిపోయాడు. అతడు దీన్ని సీరియస్గా తీసుకోకపోయేసరికి చాలా బాధ వేసింది. అంతవరకు పడుతున్న బాధ రెట్టింపైనట్లయింది. తానెంత ఒంటరితనం అనుభవిస్తుందో అతను అర్థం చేసుకోలేదు. చేసుకుని ఉంటే అలా తేలిగ్గా తీసి పారేసేవాడు కాదు. నెలలు గడుస్తున్నా అతని బిజీ తగ్గలేదు, మరింత పెరిగింది. ఇదిగో ఎయిర్పోర్ట్లోకి లగేజ్ మోసుకెళ్ళంతగా. ఎయిర్పోర్ట్లో అతనికి లగేజ్ ఇచ్చేసి వచ్చి సోఫాలో నీరసంగా కూలబడ్డ దివ్య కాసేపటికి తేరుకొని ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ క్యాలెండర్ వైపు చూసి ఉలిక్కిపడింది. వెంటనే మళ్ళీ తయారై మార్కెట్కు బయలుదేరింది కారులో. ఫ్లవర్స్ ఫర్ యూ అని రాసి ఉన్న షాప్లోకి నడిచింది. కాలింగ్ బెల్ మోత విని వెళ్లి తలుపు తీశాడు హేమంత్. వచ్చింది ఎవరాని చూసేంతలో జోబిలోని సెల్ మోగింది. వెంటనే సెల్ తీసి నెంబర్ చూశాడు. దివ్య దగ్గర నుండి. హాయ్ దివ్య, ఏంటి విషయం పొద్దున్నే? విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హేమంత్ అండ్ బెస్ట్ విషెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ యువర్ బర్త్డే. ప్లీజ్ యాక్సెప్ట్ ది బొకే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మై లైఫ్ అండ్ అఫెక్షన్ అని ఆగింది. సర్, విష్ యూ హ్యాపీ బర్త్డే. ప్లీజ్ టేక్ ఇట్ సార్. ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ వండర్ఫుల్ వైఫ్ అని ఆ బొకేను
దానితో పాటు గిఫ్ట్ ప్యాకెట్ను అందించి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ దివ్య, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకే గుర్తులేదు సుమా, నా బర్త్డేని ఇంత అందంగా గుర్తు చేసినందుకు. నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తాను, ప్రామిస్ అన్నాడు. ప్యాకెట్ విప్పి చూడండి, నాకేం కావాలో తెలుస్తుంది అనేసి ఫోన్ కట్ చేసింది. హేమంత్ భుజాలగరేసి ప్యాకెట్ విప్పి చూశాడు. అందులో అతడికి ఇష్టమైన బ్రాండ్ స్కాచ్ బాటిల్, మరో ఉత్తరం. గబగబా ఉత్తరం చించి చదివాడు. అందంగా నల్లటి ఇంకుతో ఎల్లో రంగు కాగితంపై రాయబడిన ఉత్తరాల్లోని అక్షరాల వెంట అతడి చూపు పరుగులు తీసింది. హేమంత్, మై డియర్ హేమంత్ అని కాక ఇలా పొడిగా పిలుస్తున్నందుకు నువ్వు మరోలా భావించుకో. నువ్వెన్నటికీ నా డీరెస్ట్ హేమంత్వే. అయితే మన మధ్య డీర్నెస్ ఎక్కడికి పోతుందో నాకు రోజు రోజుకి అర్థం కాకుండా పోతున్న అతిపెద్ద సమస్య. అందుకే నీ పుట్టినరోజున నీకు శుభాకాంక్షలు తెలుపుతూ నా మనసుని ముందుపరిచి నీకిష్టమైన కానుకని సమర్పించాలని నా కోరిక. కానుక అందిందిగా, ఇక నా మనసులోకి రా. పెళ్ళైన తొలి రోజుల్లో మనం ఒకరికి ఒకరం ఎంతగా తప్పించేవారేమో నీకు నాకే తెలుసు. నీ సమక్షంలో నన్ను నేను మరిచి ఎంతగా ఆనందం పొందానో నాకే తెలుసు. ఆ టైంలో నాకు ఇష్టమైన సాహిత్యాన్ని, రచనల్ని కూడా పక్కన పెట్టేశాను. అయితే ఈ మధ్య నాకు అవే నేస్తాలయ్యి నన్ను ఓదార్చుతున్నాయి. కారణం నీ ఎడబాటు, నీ విరహం, నీ సంపాదన. అంతంత మాత్రం ఉన్న రోజుల్లోనే మనం ఏమాత్రం అసంతృప్తిని దరికి చేరనీయకుండా గడిపాం. ఆ రోజులు మరవలేనివి. పెళ్లి అనేది స్త్రీ పురుషుల మధ్య ఒక పవిత్ర బంధం. వారి శారీరక, మానసిక, సామాజిక అవసరాలు, బాధ్యతలు తీర్చేదానికి సమాజం ఆ దంపతులిద్దరికిచ్చే ఓ లైసెన్స్ లాంటిది పెళ్లి. కేవలం శారీరక ఆనందం కోసమే కాదు. ఎన్నో రాత్రులు మీరు నా దగ్గరకొచ్చి నన్ను ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని, దివ్య, నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించు అని అంటారని, కమ్మటి ఊసులు చెప్పి నన్ను సేద తీరుస్తారని, ఒంటరితనంతో రగిలిపోతున్న నాకు నా మనసుకు జీవితకాలానికి సరిపోయే అనుభవాలు నా సొంతం చేస్తానని ఆశించాను. ఈ రోజు వరకు నా ఆశ ఫలించలేదు. కారణం, ఇంకా ఈ క్షణం వరకు మీరు మీ ఫైళ్ళు, మీ కంప్యూటర్, మీ లెక్కలు తప్పితే నా గురించి ఆలోచించలేదన్నమాట. మీరు నన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు మనసులో. దాన్ని సరైన సమయంలో, సరైన రీతిలో వ్యక్తం చేయనందువల్ల జరిగే నష్టం ఎంతో తెలుసా? 2 జీవితాలు. మనం ఎక్కువగా అనుకరించే విదేశాల్లో ఆడామగా ఎక్కడ పడితే అక్కడ ముద్దుల ద్వారా వారి ప్రేమను వ్యక్తం చేసుకుంటారట. కొంచెం కష్టమే అయినా మన దేశంలో భార్యాభర్తలు కనీసం ఇంటి 4 గోడల మధ్యనైన సమయం, సందర్భం చూడకుండా ఇలా ఉండగలిగితే వైవాహిక జీవితం ఎప్పుడు తాజాగా ఉంటుంది. భర్త అంటే గొప్ప క్యాంపెయిన్లా ఉండాలి. డబ్బే కాకుండా జీవితానికి కాస్త కవిత్వం, వెన్నెల, భావుకత కూడా అవసరమని గుర్తించాలి. డాబా మీద కూర్చుని పండు వెన్నెల్లో క్యాలిక్యులేటర్తో ఆఫీస్ ఫైళ్లు ముందేసుకొని లెక్కలు చూసుకోవడం ఎంత అర్ధరహితమో, ముద్దు మురిపాలు లేని పడగ్గది జీవితం అంతే అర్ధరహితం. పడగ్గదిలో శరీరానికి ఏమవుతుందో మనసుకి తెలియక, మనసుకేమవుతుందో శరీరానికి తెలియకపోవడం యాంత్రిక జీవితానికి పరాకాష్ట. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి మనసుకు ఉన్న లింకు తెగిపోకూడదు. ఒకరు మనసుతో మాట్లాడేది మరొకరు హృదయంతో వినాలి. ఆ మనసు చెప్పే అల్లిబిల్లి ఊసులు హృదయంలో చట్టా పట్టాలేసుకొని తిరగాలి. మళ్ళీ మీలోని భావుకుడు నిద్ర లేవాలి. మంచి కవిత్వం చదివినప్పుడు ఆ అనుభూతి మీతో పంచుకోవాలనుంది. మంచి నవల చదివినప్పుడు దానిలోని వస్తువు, శిల్పం గురించి మీతో మాట్లాడాలి అని ఉంటుంది. అవార్డులు, బహుమతులు, రివార్డులు, షీల్డుల కన్నా మోహంతో ఆర్తిగా మిమ్మల్ని పెనవేసుకోవాలనుకోవడం నాకిష్టమైన అనుభవం. ఎవర్ లవ్వింగ్ వైఫ్, దివ్య. ఉత్తరం చదివిన హేమంత్ గుండె నుండి ఓ నిట్టూర్పు వెలువడింది. నిజంగానే తాను ఎంత తప్పు చేస్తున్నాడో తెలిసి వచ్చింది. దివ్య ఎంతటి ఒంటరితనంతో బాధపడుతుందో అర్థమైంది. సంపాదన అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ తను ఎన్నో ఆనందకరమైన క్షణాలను వృధా చేసుకుంటున్నాడో అవగతమైంది. నిజంగా దివ్య అందమైంది, తెలివైంది, రచయిత్రి, చురుకైంది కాబట్టి ఆమె బాధను సున్నితంగా తెలియజేసింది. వెంటనే హేమంత్ ఒక నిర్ణయానికి వచ్చి అమలు పరిచేశాడు కూడా. ఆ సాయంత్రమే దివ్యకి స్పీడ్ పోస్ట్లో ఒక కవర్ అందింది హేమంత్ నుండి. అందులో ఓ ఫ్లైట్ టికెట్, ఓ ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో, డియర్ దివ్య, నా పుట్టినరోజున నువ్వు నాకు పంపిన బొకే కన్నా, స్కాచ్ బాటిల్ కన్నా నువ్వు రాసిన ఉత్తరమే నాకు బాగా నచ్చింది. నువ్వు రచయిత్రవి కనుక అంత బాగా రాయగలిగావు. నీ అంత బాగా ఉత్తరం రాయలేననుకో నేనేం కోల్పోతున్నానో, నీకెంత దూరం అవుతున్నానో నువ్వు చెబితే గాని తెలుసుకోలేని పరిస్థితిలో నేనున్నందుకు బాధపడుతున్నాను. నీ ధోరణిలో నువ్వు నన్ను మెత్తగా మందలించావు. ఇంకా నేను మారకపోతే నేను మనుషుల జాబితా నుండి తప్పుకొని ఏ వింత జంతువుల జాబితాలోనో చేరిపోవాల్సిందే. నా బాధ్యతను గుర్తు చేసినందుకు ఒక రకమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను ఒడ్డుకు చేర్చి ఒడిలోకి తీసుకుని లాలించినట్లుగా అనుభూతి కలిగింది. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్స్ అ లాట్. ఈ వారమంతా లీవ్ అప్లై చేసి హెడ్ ఆఫీస్కి పంపించాను. నువ్వు బెంగళూరు రావడానికి ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను.
నువ్వు వస్తే ఈ వారం మన ఇష్టం. ఎప్పటికీ ఇక మనం మన కోసమే జీవిద్దాం. ప్రామిస్. నీలాంటి అందమైన భావప్రదమైన భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ముద్దుల్ని పోస్టులో పంపుతున్నాను. నీ హృదయంతో ఎలా స్వీకరిస్తావో మరి. నీ కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ హేమంత్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.